అల్లు అర్జున్ అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి స్పందించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ప్రేరేపితం కాదని, ఊహించని పరిణామంతో జరిగిందన్నారు. ఓ హీరోగా అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లారని తెలిపారు. కేసులో మిగిలిన వారిని అరెస్టు చేయకుండా A11 గా ఉన్న అల్లు అర్జున్ ను మాత్రమే అరెస్టు చేయడం సరికాదన్నారు పురంధరేశ్వరి. అల్లు అర్జున్ అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి స్పందించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ప్రేరేపితం కాదని, ఊహించని పరిణామంతో జరిగిందన్నారు. ఓ హీరోగా అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లారని తెలిపారు. అయితే కేసులో మిగిలిన వారిని అరెస్టు చేయకుండా A11 గా ఉన్న అల్లు అర్జున్ ను మాత్రమే అరెస్టు చేయడం సరికాదన్నారు పురంధరేశ్వరి. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వైశాలి, అల్లు అర్జున్ కు ప్రజాప్రతినిధుల నుంచి మద్దతు పెరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగినటువంటి సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోయిన మహిళ, అలాగే ఈ పరిణామాలన్నింటిలో ఒక కాంగ్రెస్ పార్టీ తర్వాత తప్ప మిగతా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, మినిస్టర్లు, అలాగే ఎంపీలు అందరూ కూడా ఆమె అల్లు అర్జున్ కు సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఆ జరిగినటువంటి బాధాకర విషయాన్ని కూడా ఖండిస్తూ, అలాగే ప్రభుత్వ వైఫల్యం చెందడం వల్ల ఇలా ఇటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పి కూడా అందరూ చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ చీఫ్, అలాగే రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి పురంధరేశ్వరి కూడా అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తూ ఆమె వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలనేది కూడా చూడాల్సింది. మరి సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ ప్రేరేపించి జరిపించింది కాదని చెప్పి కూడా ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఊహించని పరిణామంతోనే ఒక యాక్సిడెంట్ గా జరిగిందని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది. ఒక హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లడం తప్పు లేదని, ఈ కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ను మాత్రమే అరెస్ట్ చేయడం సరికాదని చెప్పి కూడా ఆమె ఈ సందర్భంగా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ కు మద్దతుగా అటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ నాయకులు కూడా సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అశ్విని వైష్ణవులు సపోర్ట్ చేశారు. అలాగే అరెస్టును కూడా ఖండించిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనతో నేరుగా సంబంధం లేనటువంటి అల్లు అర్జున్ ను ఎలా అరెస్టు చేస్తారంటూ కూడా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడా అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం ఖండించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు పురంధరేశ్వరి కూడా సపోర్ట్ చేయడంతో రోజు రోజుకు అల్లు అర్జున్ కు పార్టీల వైపు నుంచి, అలాగే ప్రజాప్రతినిధుల నుంచి కూడా సపోర్ట్ పెరుగుతోందని చెప్పుకోవచ్చు. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అల్లు అర్జున్ పై కక్ష కట్టినట్టుగా చేస్తోందని చెప్పి కూడా, అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేసుకుని ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని చెప్పి కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా, వైసీపీ నాయకులు కూడా అయితే పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ కు సపోర్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇటీవల జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు రోజు రోజుకు మలుపులు తిరుగుతోంది. అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అన్న విధంగా కూడా జరిగిపోతోంది. నిన్న అసెంబ్లీలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ వ్యవహారం ప్రస్తావించడం, ఆ అంశాన్ని ప్రస్తావించడం, అల్లు అర్జున్ ను తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత నిన్న నైట్ అల్లు అర్జున్ కూడా దానికి కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ జరిగిన పరిణామాలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ తెలుగు సినీ పరిశ్రమ అవుతుందా అన్న భావన కూడా వ్యక్తం అవుతోంది. మరి చూడాలి ఇంకెంత సపోర్ట్ అల్లు అర్జున్ కు వస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను కూడా టాలీవుడ్ ఎలా పరిశీలిస్తోంది, ఎలా చూస్తుంది అనేది కూడా ఇంకా వారి నుంచి స్పందన రావాల్సి ఉంది. మరి ఏదైతే రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలు కానీ,
అలాగే టికెట్ల రేట్ల పెంపుదల కానీ ఉండదన్న నేపథ్యంలో టాలీవుడ్ ఎలా చూస్తుంది, ఎలా స్పందిస్తుంది అనేది మనం చూడాల్సింది. మొత్తానికి బీజేపీ కూడా పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ కు మద్దతు ప్రకటించిందని చెప్పి మనం ఈ పురంధరేశ్వరి అయితే చేసినట్టు వ్యాఖ్యలను చూసి మనము భావించవచ్చు వైశాలి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.